రాయదుర్గం ఎమ్మెల్యే వాక్ విత్ మెట్టు కార్యక్రమం నిర్వహించారు. 3వ వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాక్ విత్ మెట్టు కార్యక్రమంలో టౌన్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవే పెట్టిన ఇచ్చేది ఏం పెట్టు 60 రూపాయలు 40 రూపాయలు ఇస్తారా? ఏమ్మా ఏమ్మా ఇంకేం ప్రాబ్లం లేదు, ఎవరు ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇబ్బంది పెడతలేదు. ఈ ప్రచారం జరుగుతూ ఉంది గత 10 రోజులుగా. ఈరోజు 3వ వార్డు కంప్లీట్ చేసుకుని 4వ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా చూస్తున్నా బట్టి ఎక్కడ పోయినా అవ్వ కానీ, తాత కానీ, చెల్లి కానీ, అక్క కానీ, ఆ తమ్ముడు కానీ, అన్న కానీ ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా ఎందుకంటే జగనన్న మాకంతా మంచి చేస్తుంది కాబట్టి ఆయన రుణంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లని కూడా దాని గుర్తు వేసి రెండోసారి సీఎంగా చేసేందుకు జనాలంతా రెడీగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదని జనాలు చెప్తుంటే 10 సంవత్సరాలుగా రోడ్లు లేదు ఇక్కడ టౌన్ లో. అటువంటిది ఇప్పుడు మన గడప గడప ప్రోగ్రాం ప్రతి సచివాలయానికి 20 లక్షలు అమౌంట్ గ్రాంట్ వచ్చింది కాబట్టి రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు 20 కోట్లు కూడా జీవో ఇచ్చే సాగింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఇక్కడ డ్రైన్స్ చేసి రోడ్లు కూడా వేసేదానికి కార్యక్రమం చేస్తాం. కాబట్టి సంక్షేమంతో పాటు ఆ అభివృద్ధి కూడా ముఖ్యమైన కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే పద్ధతులు కంటిన్యూ ఉంటాయి. దీంతో పాటు ఉంటూ జరుపుతూ అభివృద్ధి కార్యక్రమం చేసేదానికి చేసి రాయదుర్గంని ఒక మంచి మున్సిపాలిటీగా తయారు చేసేదానికి నా